హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతే మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం అంటే మరీ 1-2 కదలండి, 11 గంటలప్పుడు. కూర అయితేనేమో ఇంకా పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నా. ఈ కూర చేయడానికైతే ఉదయం నుంచి ఆలోచిస్తూ ఉన్నా, ఈరోజు ఏం కూర చేద్దాం, ఏం కూర చేద్దాం, ఏ కూర చేస్తే పిల్లలు తింటారు అని చెప్పేసి ఆలోచిస్తున్నా. పప్పు చేద్దాం అనుకుంటేనేమో నిన్నే తోటకూర పప్పు చేశాను. బంగాళదుంప ఫ్రై చేద్దామంటేనేమో బంగాళదుంప ఫ్రై మా ఆయన తినడు. మళ్ళీ వేరేగా సపరేట్గా కూర చేయాలి. ఏం చేద్దామని గంట సేపు ఆలోచించాను. ఉదయం పనులు చేస్తా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా తర్వాత అయితే ఇంక షాప్ దగ్గరికి వెళ్ళి టమాటాలు పచ్చిమిర్చి అయితే తెప్పించి పచ్చడి అయితే చేస్తున్నా. పచ్చడి తినక కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా పచ్చడి అనుకోండి, పచ్చడి వేసుకొని పిల్లలు ఇంకా వడియాలు కానీ అప్పడాలు కానీ ఏ ఒకటి ఉంటాయిగా, అవి వేసుకొని తింటారులే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ పచ్చడి చేస్తున్నాం. ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే ఇంక పొయ్యి మీద వేసాను, కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెడుతున్నాను. పచ్చిమిరపకాయలు మనం పొయ్యి మీద వేసినప్పుడు టాప్ అంటాయి కదా, అవి పేలకుండా ఉండాలంటే పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటే మంచిది. మధ్యలోకి తుంచడం కానీ, మధ్యలోకి కాకపోయినా సరే లాస్ట్ ఉంటుంది కదా చివర్లు అనేవి కొంచెం తుంచి వేసుకున్నాం అనుకోండి, పేలకుండా ఉంటాయి. మూత పెట్టేసి అయితే ఫ్రై చేస్తున్నాను, త్వరగా మగ్గిపోతాయిలే అని. ఇంక ఈలోపు గ్యాస్ బండ మీద కవర్లో ఏంటో చాకులు అవి ఇవి ఉంటే తీసి అయితే మొత్తం సర్దేశాను. బియ్యం కూడా కడిగి పెట్టేశాను, నానతేలే అని. బియ్యం ఎంత బాగా నానితే అన్నం అయితే అంత త్వరగా ఉడికిద్ది, అన్నం కూడా బాగుంటుంది, అన్నం కూడా ఒదిగిద్ది కూడా. ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. ఈ గ్యాస్ అయితే ఎప్పుడైపోయిద్దో ఏంటో నన్ను టెన్షన్గా భయంగా అనిపిస్తుంది. మళ్ళీ సిలిండర్ వచ్చేదాకా ఈ గ్యాస్ వస్తే బాగుండు, ఇబ్బంది లేకుండా ఉండిద్ది. రోజు గ్యాస్ అయిపోకూడదు, మళ్ళీ సిలిండర్ వచ్చేదాకా రావాలనుకుంటా ఉంటాను. మరి ఎట్లా ఉంటుందో ఏమో. పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రోట్లో నూరే ఓపిక లేదు, ఎండబడ్డది కదా. నేను స్టార్ట్ చేసిందే 11 గంటలు, ఇదంతా అయ్యేటప్పటికి 11:30, 12 అలా అయింది. పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వాలి, అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కదా. ఇంకా మిక్సీకి అయితే పట్టేశాను. ఇంక ఇందులో ఏం వేసుకుంటాం, కరివేపాకు వేసాను, ఎల్లిపాయలు వేసాను, జీలకర్ర వేసాను, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నాకైతే కొత్తిమీర లేదు. పిల్లల్ని షాప్ దగ్గర తీసుకురామని చెప్పా కానీ షాప్లో కూడా లేదంట. ఇంకా అందుకని కొత్తిమీర అయితే వేయలేదు. ఎట్లా అయినా రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరు కదా. రోట్లో నూరుకున్న టేస్ట్ మనం మిక్సీకి ఈ వేసి మిక్సీకి వేసినా ఎన్ని రకాలు వేసినా సరే ఆ టేస్ట్ అనేది అస్సలు రానే రాదు. కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి రోట్లో నూరలేక ఇలా మిక్సీకి వేసుకుంటూ ఉంటాము. ఇంకా వడియాలు కూడా అయితే వేయించాను. ఇదైతేనేమో సాయంత్రం 5 గంటలప్పుడు. మధ్యాహ్నం ఇంకా తినటానికి కావాల్సినవి రెడీ చేసి పెట్టేశాను కదా. తినేసి అన్నీ గ్యాస్ బండ మీద పెట్టాము. ఇంకా అరమార్లో కానీ ఎక్కడ కానీ సర్దలేదు. ఇంక ఈ ఎండలకైతే సరిపోతుంది అనుకోండి, ఫాస్ట్గా తినేయటం. అందులో మధ్యాహ్నం మేము అన్నం తినేటప్పుడు కరెంట్ లేదు. ఈరోజైతే ఎందుకనో కరెంటు వస్తా పోతా ఉంది, సరిగ్గా లేని కూడా లేదు. మేము అన్నం తిందామని చెప్పేసి అన్నం పెట్టుకొని కూలర్ వేసుకొని కూర్చున్నాము, కరెంటు పోయింది. ఎంతసేపు చూసినా కూడా కరెంట్ రాలేదు. ఇంకా రాదేమోలే అని చెప్పేసి తిన్నాము. తర్వాత ఒక పావు గంటకు వచ్చింది. అక్కడికి మధ్యలో కరెంటు పోతానే ఉంది. ఈరోజు కాసిన ఎండలకి కూలర్ వేసుకున్నా కూడా పని చేయట్లేదు, అసలు అంత ఎండ కాస్తుంది. కూలర్ గాలి కూడా వెచ్చగా ఆవిరి వస్తుంది, చల్లటి గాలి అన్నమాట రావట్లేదు. కూలర్ మన వైపుకి వచ్చినప్పుడేమో చల్లటి గాలి వస్తుంది కొంచెం. ఇంకా కూలర్ మన వైపు నుంచి కాకుండా పక్క వైపుకి తిరిగిద్ది కదా, అప్పుడైతేనేమో గాలి వెచ్చగా వస్తుంది. అక్కడికి ఇంట్లో తలుపులన్నీ వేసాము, అయినా కూడా కొంచెం ఆవిరి వచ్చినట్టుగా చెమట పూసినట్టుగా అనిపిస్తుంది. కూలర్ అయితే ఇంత ఎండలకైతే బాగా పనిచేయదు. కాకపోతే ఏంటంటే మనం ఇంత ఎండకు కూడా కొంచెం తట్టుకొని ఏదో కొంచెం చల్లగా ఉండిద్ది, బాగుండిద్ది అనుకున్నప్పుడు కూలర్ అయితే పర్వాలేదు, కొంచెం మనకు పని చేసిద్ది. కాసేపు పని అయిన తర్వాత బయట కూర్చుందామంటేనేమో బయట కూడా వెచ్చటి గాలి వస్తుంది. ఇంక ఇదిగోండి కడగాల్సిన అంట్లన్నీ అయితే టబ్లో పడేసాను. ఇంకా అన్నం అయితే కొంచెం మిగిలింది, అన్నం తీసి సపరేట్ గిన్నెలో పెడదామని చూస్తున్నాను. పచ్చడేసిన మిక్సీ జార్ కూడా కింద అరమారలో పెట్టానట్టుంది, మర్చిపోయాను. అన్నీ ఇంకా ఎక్కడ ఏవేమి ఉండే కడగాల్సింది అని చెప్పేసి మొత్తం చెక్ చేసి టబ్లో అయితే పడేశాను. ఇంకా అంట్ల స్టాండ్లో అంట్లు అయితే సర్దాలి. ఇందులో అయితే ఒక గిన్నె తీసుకొని ఇంకా అన్నం మిగిలింది కదా, అన్నం అయితే పెడుతున్నాను. మధ్యాహ్నం చాలా ఎక్కువ అన్నం వండినట్టు ఉండాను. వండేటప్పుడేమో సరిపోదేమో అనుకుంటాము, వండిన తర్వాత ఏమో అన్నం చాలా మిగిలిద్ది. సద్దన్నం తినాలంటేనేమో తినబుద్ధి కాదు. ఇంకా ఇప్పుడైతే చాలా నయం, మధ్యాహ్నం పూట మిగిలిన అన్నం సాయంత్రం తినొచ్చు, పాడవకుండా ఉంటుంది. అలా కాకుండా నైట్ మిగిలిన అన్నం మళ్ళీ రేపు మధ్యాహ్నానికి తినాలంటే మాత్రం అస్సలు బాగుండట్లేదు, మెత్తగా అయిపోయి వాసన కూడా వస్తుంది.
అందుకే వీలైనంత వరకు ఒక ముద్ద అనేది తక్కువ వండుకోవటమే బెస్ట్ ఈ ఎండాకాలం అయితే. అన్నం అయితే ఇంకా అరమారలో పెట్టేసి మూత అయితే పెట్టాను. ఈ అరమారలో లైట్గా అప్పుడప్పుడు బొద్దింకలు అయితే వస్తున్నాయి. అది కూడా చిన్న బొద్దింకలు ఉంటాయి చూడండి, అవి వస్తున్నాయి. చాలా ఇసుగ్గా అనిపిస్తుంది. ఎంత మందు కొట్టినా ఏ రాసినా సరే అవి రాసినప్పుడు పోతున్నాయి, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. చిత్రగా అనిపిస్తుంది. కబోర్డ్ లేని అరలే బాగున్నాయి అనిపిస్తుంది. కొంచెం దుమ్ము దూరొచ్చుద్ది కానీ ఈ బొద్దింకలతో ఏ ఇబ్బంది ఉండదు. బొద్దింకలు ఉంటేనేమో చండాలం, ఎట్లో పడతాయో అర్థం కాదు. కబోర్డ్లు పెట్టించుకొని దుమ్ము ధూళి నుంచి కాపాడుకోవచ్చులే అనుకుంటేనేమో బొద్దింకల వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకా గ్యాస్ బండ మీద మెతుకులు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మొత్తం అయితే తుడిచేసాను. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, అన్నం పెట్టుకునేటప్పుడు ఏయోటి పడతానే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే దులిపేశాను. ఇంకా అంట్ల స్టాండ్లో అంట్లు అయితేనేమో సర్దుకుంటున్నాను. ఇంకా గిన్నెలు తెప్పాలు అవి ఉంటాయి కదా, అవి అయితేనేమో ఇంకా ఈ గూట్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా ప్లేట్లు ఉన్నాయి కదా, ప్లేట్లు, పళ్ళాలు, గరిటెలు, ఇంక ఇలాంటివన్నీ అయితేనేమో అక్కడ పళ్ళాల వంక అయితే ఉంది, ఆ వంకలు అయితే పెట్టుకుంటాను. పళ్ళాల వంకి కూడా చాలా చిన్నదైపోయింది. అప్పుడు ఏదో చిన్నది తెచ్చుకున్నాము, ఇది సరిపోయిద్దిలే అని. ఇప్పుడైతే సరిపోవట్లేదు. కొంచెం 2 ప్లేట్లు ఎక్కువ వేసినా సరే ఇరుకిరుగ్గా ఉంటుంది. అసలు తీసుకోవాలన్నా కష్టంగా అనిపిస్తుంది. కొంచెం పెద్దదే తీసుకున్నట్టయితే పోయేది. అప్పుడేమో మనకు అంత అవసరమా ఏముందిలే అని చెప్పేసి చిన్నది తీసుకున్నాము. ఇప్పుడేమో ఇబ్బంది అవుతుంది. ఇంకా టీ అయితే వేడి చేసుకుని అయితే తాగుతున్నాను. ఉదయం పూట టీయే తాగుతున్నాను. టీ బాగానే ఉంటున్నాయి. మనం అరమారలో కబోర్డ్స్ ఉంది కదా, ఆ కబోర్డ్స్ ఉన్న అరలో పెట్టకుండా ఉంటే టీ బాగానే ఉంటున్నాయి. విడిగానే ఇక్కడ గ్యాస్ బండ కింద గూడు ఉంది కదా, ఆ గూట్లో పెట్టేసి మూత పెడుతున్నాను. బాగానే ఉంటున్నాయి. ఇగో చూడండి, ఉదయం పెట్టిన టీ అయినా బాగానే ఉన్నాయి కదా, కలర్ మారలేదు, బాగున్నాయి. ఇంకా టీ తాగేసి ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ బయట కసువులు అయితే ఊడుస్తున్నాను. బయట గొంతులు, వరండా మొత్తం అయితే ఊడుస్తున్నా. ఉదయం పూట ఏమో కసువు ఊడిసే టైం అయితే ఉండట్లేదు. టైం కాదు, గాలి వస్తుంది బాగా, గాలి దుమ్ము వచ్చేసి ఇంకా మనం ఊడ్చినట్టు ఉండట్లేదు. మనం ఒకవేళ కసువు ఊడుస్తున్నా సరే మళ్ళీ అది వెనక్కు కొట్టుకుంటా వస్తుంది. ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి బయట వాటికి మాత్రం సాయంత్రం పూటే ఊడుస్తున్నాను. ఇంట్లో వాటికి మాత్రం లోపల ఊడుస్తున్నాను. కూలర్లో పోసిన నీళ్ళు, క్యాన్ తడపడానికి పోసిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతోనే బండ్లు తుడుస్తున్నాను. మళ్ళీ ప్రత్యేకంగా అయితే తొడవట్లేదు. ఈ ఎండాకాలం అయితే ఇంక ఇలా అయిపోతున్నాయి పనులు. కసువులు ఊడ్చేసి ఇంకా మొత్తం అయితే నీళ్లు కొట్టేశాను. ఇక్కడ బయట వరండా ఉంది కదా, అక్కడ బయట మెట్ల మీద, అరుగుల మీద మొత్తం అయితే నీళ్లు చల్లేశాను. నీళ్లు చల్లుతా వీడియో తీసుకుందామన్నా కూడా పిల్లలు ఫోన్లు ఇస్తున్నారా, ఫోన్లు తీసుకోవటం, గేమ్లు ఆడుకోవటం, వాళ్ళు చూసుకోవటమే సరిపోతుంది. సరిగ్గా నాకు అసలు వీడియో తీసుకోవడానికి కూడా ఫోన్ ఇవ్వట్లేదు. ఈ ఎండాకాలం ఈ అంట్లు రుద్దటానికి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అనుకోండి. ఎందుకంటే 1-2 ప్లేట్లు రుద్దుతున్నానా, అవి రుద్ది ఇంకొక ప్లేటు రుద్దేటప్పటికి ఫస్ట్ రుద్దిన ప్లేటు ఎండిపోతుంది, సబ్బు అనేది కరుచుకొని పోతుంది. ఏదో 4-5 అంట్లు కడిగేసన్నా తర్వాత నీళ్లు పెట్టి కడుగుదాంలే అని అలాగనే ఉంచామనుకోండి, వాటర్ పోసి కడగటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత రుద్ది కడిగినా సరే తెల్లంగా మరకలాగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఏదో 2-3 ప్లేట్లు రుద్దేయటం, సబ్బు పెట్టి వెంటనే వాటర్ పెట్టి కడిగేసుకోవటం, ఇలా చేస్తేనే అంట్ల మీద మరకలు లేకుండా ఉంటున్నాయి. అక్కడికి పనులు సాయంత్రం 5:30-6 గంటలకు అలా స్టార్ట్ చేస్తున్నాం. అయినా కూడా ఎండుండి ఎండిపోతున్నాయి అంట్లు. ఇంకా ఈ మంచం పరిస్థితి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎంత బెడ్షీట్ రోజు మార్చినా సరే ఇంకా పరిస్థితి ఇలాగనే ఉంటుంది. అందుకనే వారానికి ఒక్కసారి అలా మారుస్తున్నా కానీ రోజు మార్చి వీటిని ఏడ ఉతుక్కుంటా ఉంటాము. పిల్లలు ఏదో ఒకటి దీని మీద పడేస్తూ ఉంటారు. ఆ దీంట్లో అయితే చూడండి ఎలా అయిపోయినాయో. మధ్యాహ్నం పూట పడుకుంటారు కదా, దీంట్లో అనేవి అటు కిటికీ గల్లి పెట్టుకొని పడుకుంటారు. ఇంకా దీంట్లో పరిస్థితి అయితే ఇంకా ముడతలుగా అయిపోయినాయి. ఇంక ఇవన్నీ అయితే సర్జ్ చేసి అయితే వేస్తున్నాను. ఎంత సర్జ్ చేసేసినా మళ్ళీ కాసేపటికి ఏదమ్మావులే, మళ్ళీ ఇటువైపు కిటికీ వైపుకి తెచ్చుకుంటారు, వీటిని వండలాగా చేసి పడేస్తూ ఉంటారు. ఇంట్లో స్నాక్స్ అయితే తిరణాలు కొండిన చెక్కలు చక్రాలు ఉన్నాయి. అవి తినమంటేనేమో పిల్లలకి ఎక్కట్లేదు. ఏదో ఒకటి చేసి పెట్టాలంట. ప్రతిరోజు వెరైటీగా ఏం చేస్తాం, మనం వెరైటీగా చేయాలంటే ఇవి ఆయిల్ ఫుడ్లు చేయాలి, డీప్ ఫ్రైలు అవి ఇవి చేసి పెట్టాలి. ఈ ఎండలకు అవి తినటం అసలు మంచిదే కాదు. హెల్తీగా పెట్టినవి ఏమో వాళ్ళకి ఎక్కవో. ఈ పొయ్యిలు కాడ గంటల నుంచొని స్నాక్స్లు చేసి పెట్టాలన్నా సరే మనకు కష్టంగా అనిపించింది. మామిడికాయలైనా కట్ చేసిద్దామంటే మామిడికాయలు మాత్రం పెరుగన్నంలో తింటారు. ఇంకా పెరుగన్నంలోనూ మళ్ళీ స్నాక్స్గా ఇన్ని రకాలు ఎక్కడ తింటాం చెప్పండి. బెడ్షీట్ అయితే ఇంక మొత్తం ఇదిలిచ్చేసి ఇంక సర్జ్ చేసి అయితే వేసాను. బెడ్షీట్ ఇలా వేస్తే చూడటానికి చాలా నీట్గా అనిపించింది కదా. కాకపోతే పిల్లల ముందు ఎంతసేపు ఉండిద్దిలేండి, కొంచెం సేపేగా.
ఎంత ఎదురిచ్చేసినా కానీ నైట్ పడుకున్నప్పుడు ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. మరలా నైట్ పడుకునేటప్పుడు ఒకసారి అయితే ఇదిలిచ్చుకొని పడుకుంటాము. ఇప్పటివరకు బాగానే ఉంది కదా. నైట్ పడుకునేటప్పటికి 10 గంటలకు ఏమో కరెంట్ అయితే పోయింది. వస్తా పోతా ఉంది. ఇంకా తర్వాత 12 గంటల ఆ టయానైతే అసలు పూర్తిగా పోయింది. అదే ఊరు మొత్తం పోయిందా? ఊరు మొత్తం కాదు, ఓన్లీ మా బజార్ బట్టి. ఇంట్లో పడుకుంటేనేమో ఉక్కపోత, అస్సలు గాలి లేదు, చెమట్ల కారిపోతా అసలు నరకంలాగా అనిపించింది. ఇంకా డాబా మీద అయితే ఒక బకెట్ నీళ్లు చల్లుకున్నాం. గచ్చు మీద అలాగనే పడుకున్నాం అనుకోండి, గచ్చు గాలిద్దేమోనని. ఇంట్లో సాపగోడు లేదు. ఇంకా పాత దుప్పట్లు అవి ఉంటే వేసుకొని అయితే పడుకున్నాము. అందరూ హాయిగా ఏసీలా వేసుకొని పడుకుంటే పాపం మా బజార్ వాళ్ళకి మాత్రం నిద్రలేదు. రాత్రి అంతా జాగారమే. పెద్దవాళ్ళమైతే ఎలాగలా అడ్జస్ట్ అవుతాము. పాపం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. డాబా మీద పడుకుంటే చల్లగా బాగానే ఉంది, చెమటైతే పోయలేదు. కానీ కొంచెం లైట్గా దోమలు అయితే ఉన్నాయి. ఇంకెప్పటికో అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఒక 2-3 గంటలకైతే నిద్ర పట్టింది. ఇంకా 6:30కైతే నిద్రలేసి అయితే వచ్చేసాము. కొంతమంది పిల్లలు అయితే ఇలా మంచాలు వేసుకొని పడుకున్నారు రోడ్డు మీద. ఇదివరకు పడుకునే వాళ్ళు, ఇప్పుడైతే ఎవరు పడుకోవట్లేదు. చూడటానికైతే బాగుంది అనిపించిందని చిన్న క్లిప్ అయితే తీశాను. అసలుకి ఈ ఏసీలు కూలర్ల కంటే బయట చల్లటి గాలే మంచిది. దోమలు ఎక్కువగా వస్తున్నాయి. దోమలు ఆ కాలమని ఈ కాలమని ఉండట్లేదు, ఎప్పుడూ ఉంటానే ఉంటున్నాయి. దోమలు కనుక లేకుండా ఉంటే చక్కగా హాయిగా బయట అయితే పడుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో.